ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర. నారా చంద్రబాబు నాయుడు గారు సముద్రైన తెలుగుదేశం పార్టీ నాయకుడు. వీరిది చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో జన్మించారు. చంద్రబాబు నాయుడు గారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్ మాస్టర్ డిగ్రీ సంపాదించి విద్యార్థి దశ నుండి రాజకీయాలను ప్రవేశించి 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. వీరు అవినీతిని నిర్మూలించి న్యాయ మార్గంలో ప్రయాణిస్తూ హైదరాబాద్ను హైటెక్ సిటీగా మార్చి నిత్యం నీటి దాహాన్ని తీరుస్తూ తెలుగుదేశం పార్టీకి వన్నె తెచ్చి జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టి పరిపాలన ప్రజల వద్దకు చేర్చడంలో వీరి ప్రయత్నం అపూర్వమైనది. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 భాగాలుగా విడదీసి హైదరాబాద్ రాజధానిని తెలంగాణగా మార్చిన సమయమున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరువు తాండవిస్తూ ఉండగా నారా చంద్రబాబు నాయుడు గారు 2014న 3వసారి ముఖ్యమంత్రి పదవిని అలంకరించి అమరావతిని రాజధానిగా నిర్మించి రాళ్ల భూముల్ని రత్నాలుగా మార్చి కోట్ల రూపాయలకు విలువ తెచ్చి కరువు కాలాన్ని నిర్మూలించిన మహానుభావుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కులమతాలకు అతీతంగా వర్గభేదాలకు తావు లేకుండా వృద్ధులకి వికలాంగులకి వైదవ్యం వచ్చిన వారికి అండదండగా పెద్ద కొడుకులాగా నిలిచి 1 ఎకరం పొలం వారికి విక్రయించినట్లుగా కౌలు పూర్వకంగా పింఛన్ ద్వారా వృద్ధులకి వైదవ్యం వచ్చిన వారికి నెలకు 2,000 రూపాయల చొప్పున, వికలాంగులకు 3,000 రూపాయల చొప్పున ఇంటింటికి పంపించిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మహిళలకు అండగా నిలిచి డ్వాక్రాలు ఇస్తున్న చంద్రన్న పాలనలో ఇక చింత లేదు. రైతన్నులకు రుణం విముక్తి చేసి అమరావతిని రాజధానిగా నిర్మించడం మన అదృష్టం. ఎలా అనగా సాగు భూముల్ని, సవిటి భూముల్ని, వాగు భూముల్ని, రాళ్ల భూముల్ని రత్నాలుగా మార్చి కోట్ల రూపాయలకు విలువ తెచ్చిన చంద్రన్న పాలన మరవద్దు. మనకి మధ్యతరగతి వారికి నీడ లేని వారికి గృహ నిర్మాణం లోన్లను అందిస్తున్న చంద్రన్న పాలనలో కృష్ణానది పరవళ్ల దొరుకుతూ అమరలింగేశ్వర స్వామి ఆశీర్వాదంతో జ్ఞానబుద్ధుడు ప్రబోధించిన భూమిని స్వర్ణ స్వర్గంలాగా చంద్రబాబు పరిపాలనలో అమరావతిని రాజధాని కాక రాజ అంశలాగా తీర్చిదిద్దడానికై అవతరించిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు తెలుగు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ను మార్చివేసింది. పాల సముద్రంలో లక్ష్మీదేవికి తోడబుట్టిన చంద్రుడిలాగా చంద్రబాబు నాయుడు గారు 16 కళ్ళతో దేదీప్యమానంగా చల్లని వేళ ప్రకాశిస్తున్న చంద్రుడిలాగా నారా చంద్రబాబు నాయుడు గారు సత్యవాక్య పరిపాలన యుగాలుగా వృద్ధిల్లాలని మనవి చేస్తున్న మందడుపు వెంకటనరసయ్య తెలియజేయగా చంద్రబాబు నాయుడు గారు మరొక అడుగు ముందుకేసి మాతా పృథ్వీ పుత్రోహం పృథివ్య అని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయమనగా ఈ భూమి మన తల్లి, మనం ఆమె పుత్రులమనే మమకారంతో మాతాపుత్ర సంబంధం ఉందని అందుకే జన్మభూమి కార్యక్రమం చేపట్టి గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం నిర్మించి శిశురక్షణ పోషించి సీసీ రోడ్లు నిర్మించి మరుగుదొడ్ల నిర్మాణంతో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన చంద్రబాబు నాయుడు గారు ఈ భూమిని భూమాత భరతమాత అంటూ బిడ్డ అవసరాన్ని గ్రహించి బిడ్డ కోరకుండానే అన్ని అమరుస్తుంది భూదేవి తల్లి. తల్లితో సమానంగా మనకు కావాల్సిన ఔషధ మొక్కలను, మధుర ఫలములనిచ్చే తరువులను, పర్యావరణ పరిరక్షణకు యోగ్యమైన మొక్కలను, మనకి శక్తినిచ్చే ఆహార పంటలను, ఆర్థిక వనరులకై వాణిజ్య పంటలతో పాటు సమస్తమును సమకూర్చేది భవనములు కూడా ఈ భూమిపైనే నిర్మించుకుంటాము. నీరు ఖనిజములు కూడా భూగర్భం నుండి లభిస్తుంటాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఉపాధి పథకంతో ఇంకుడు గుంతలు నిర్మించి వృక్షాలు నాటి వైకుంఠవనంలో మార్చి ఈ భూమిని ధర్మభూమిగా, కర్మభూమిగా, వేదభూమిగా, పుణ్యభూమిగా, తపోభూమిగా, జ్ఞానభూమిగా మునులు కవుల చేత ఒరినింపబడిన ఈ భూమిపైన చంద్రబాబు నాయుడు గారు జన్మించి తల్లి రక్తాన్ని పాలగా మార్చి బిడ్డకి ఆహారం అందించినట్లుగా చంద్రబాబు నాయుడు గారి రక్తాన్ని పోలవరంలో మార్చి పంట పొలాలకు నీరు అందించాలని చంద్రన్న పాలన మనం మరవద్దు. అలాగే సూర్యుడు ప్రజల కోసం పగలు మాత్రమే ప్రకాశిస్తూ ఉన్నాడు. అలాగే చంద్రుడు కూడా ప్రజల కోసం రాత్రి మాత్రమే ప్రకాశిస్తూ ఉన్నాడు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాత్రి మగళ్ళు నవ్యాంధ్ర రాజధాని కోసం, విద్యార్థుల కోసం, పేదల కోసం, ప్రజల కోసం, పోలవరం కోసం 24 గంటలు నిద్రిస్తున్న సమయంలో కూడా కళల రూపంలో ప్రజల కోసం జీవిస్తూ ఎత్తిపోతల పథకంతో కడప కర్నూలు ప్రాంతానికి నీరు అందించి కరువు తీర్చి నాగార్జున సాగర్ కుడికాలకు నీళ్లు అందించి స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలన్న ఆశలో చంద్రబాబు నాయుడు గారు తెలియజేయగా మన తల్లిని శిశువుని పెంచుడికై తన గర్భంలో చోటిచ్చి 9 మాసాలు మోస్తూ రక్తాన్ని పాలగా మార్చి గర్భస్థ శిశువు యోగక్షేమాలను అనుసరించి ఆహార నియమాలను పాటించి ప్రసవ వేదన భరిస్తూ బిడ్డకి జన్మనిస్తుందని చంద్రబాబు నాయుడు తెలియజేశారు. విఘ్నేశ్వరుడు సంతోషించాడు. అలాగే తల్లిదండ్రికి 10 మంది పిల్లల భారం కాదు కానీ 10 మంది పిల్లలకు మాత్రం తల్లిదండ్రులు భారమై వృద్ధాశ్రమానికి పంపే సమయమున చంద్రబాబు నాయుడు గారు వృద్ధులకు వృద్ధా పింఛను 10 రెట్లు పెంచి పాండవుల్లాగా అన్న క్యాంటీన్లు నిర్మించి అక్షయ పాత్ర సాధించి వినాయకుడిలాగా విదేశాల పర్యటన ప్రదక్షిణ చేస్తూ శ్రవణుడిలాగా వృద్ధులు అందులైన తల్లిదండ్రులు కావడిలో ఉంచి మోస్తూ తీర్థయాత్రలు చేయించిన శ్రవణుడిలాగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని కాశీ రామేశ్వరంగా భావించి రాజధానిగా నిర్మించడం మనందరికీ అమరావతి కాశీ తీర్థయాత్ర ప్రయాణం. అలాగే చంద్రబాబు నాయుడు గారు
అమరావతి ఏకైక రాజధాని సృష్టికర్త. వీరు జన్మతోనే మేధావి, వివేకానందులాగా అనుభవశాలి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు శ్రీరామచంద్రులాగా సత్యవేత్త పరిపాలకుడు, శ్రీకృష్ణుడిలాగా ఆపద బాంధవుడు, ప్రజల పాలిట దేవుడు. లేదన్న మాట నోట రాదు చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు అండగా, రైతన్నులకు పండుగలాగా, ఆడపడుచులకు అన్నయ్యలాగా, కామధేనులు వంటి వాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి దర్శనమిచ్చి కన్నీళ్లు చూసి కష్టాలు తీసి సంక్రాంతి పండుగ కానుకను అందించిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు హరిశ్చంద్రులాగా ఆడి తప్పని వారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద దిక్కు. అమరావతి రాజధాని శిరస్సు లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు 60 సంవత్సరాలు అనుభవించాలి. కలప వృక్షం లాంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మనం మరవద్దు. అలాగే 12/8/2016లో కృష్ణ పుష్కరాల సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారి ధర్మ పరిపాలనలో ప్రజలకు కృష్ణానది తీర్థయాత్ర స్నాన ఫలితం లభించాలని కృష్ణానది తీరమైన ఘాట్లు కట్టించి ప్రజలకు సంతోషంగా సౌకర్యం సమకూర్చిన సమయమున గాయత్రి యజ్ఞమైన అగ్ని చూడాలని అరణ్యంలో సమిత పరుగున వచ్చి గాయత్రి యజ్ఞంలో అడుగు పెట్టగానే అగ్నిగా మారినట్లు, ఒక చిన్న చలి నదిని చూడాలని వచ్చి నదిలో అడుగు పెట్టగానే నదిగా మారినట్టు మనం కూడా చంద్రబాబు నాయుడు గారి ధర్మ పరిపాలన గమనించి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మారి సైకిల్ గుర్తుకు ఓటేస్తే చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా కాగా రాజ అంశలాగా సింగపూర్లాగా తీర్చిదిద్దుతాడు. ఇది ఇలా ఉండగా శబరి అరణ్యంలో నివసిస్తూ పండ్లు ఫలాలు కందమూలాలు భుజిస్తూ శ్రీరామచంద్రుడి దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నట్టుగా నేను కూడా కందిపాడి గ్రామం నివసిస్తూ కందమూలాలు భుజిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి దర్శన భాగ్యం కోసమై 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మందరపు అన్నారే తెలియదు ఏమనగా జరిగే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి విజయాన్ని సాధించి మళ్లీ ముఖ్యమంత్రి పదవి అలంకరించాలని కోరుకుంటూ సెలవు.